రైతు సోదరులకు స్వాగతం. వ్యవసాయ రంగాన్ని రైతులు వదిలేసి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనే దానికి సంబంధించి నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా యువ రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. చాలామంది యువ రైతులు అద్భుతంగా స్పందించారు, కామెంట్లు చేశారు. గడిచిన 40-50 సంవత్సరాలుగా ఏదైతే మనం హరిత విప్లవం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, హరిత విప్లవం సృష్టించిన ఆ విధ్వంసంలో దేశవ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పురుగు మందుల పిచికారీలో క్యాన్సర్ బారిన పడి ప్రతి గ్రామంలో చాలామంది రైతులు చనిపోయారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒక 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా చెప్తూ ఉంటుంది. ఆ గణాంకాలు పచ్చి అబద్ధం. అవన్నీ కేసు నమోదైన వివరాలు మాత్రమే. ఒక్క మహారాష్ట్రలోనే 25 సంవత్సరాల్లో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హరిత విప్లవం వచ్చిన తర్వాత పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి అనేది మాత్రం వాస్తవం. అయితే దిగుబడులతో పాటుగా సాగు ఖర్చులు విపరీతంగా 500 నుంచి 800% పెరిగాయి. ఒకప్పుడు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ఎకరాలో వరి సాగు సాధ్యమయ్యేది. ఇవాళ ఎకరా వరి సాగులో పంట తీయాలంటే 45,000 రూపాయల సగటున ఖర్చు అవుతా ఉంది. ఇక రైతు ఆ ధాన్యం అమ్మితే 43,000, 44,000, 45,000 వస్తుంది. ఒక ఎకరా వరి సాగు చేస్తే రైతుకి ఆ ఎకరాలో వచ్చిన చెత్త కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతులు ఎవరైతే భూములు కలిగిన రైతులు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు వారి బిడ్డలు చదివించుకొని వారంతా ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యవసాయాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఆ ఉన్న భూమిని కౌలుకి ఇస్తా ఉన్నారు. ఇక ఈ కౌలు వ్యవహారం అనేది ఇప్పుడు పుట్టుకొచ్చిన వ్యవహారం కాదు. గడిచిన 4-5 దశాబ్దాల నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఎక్కువ భూమి ఉండి బిడ్డలంతా చదువుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు కౌలుకి ఇవ్వడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇక కౌలు రైతులు ఎవరైతే 1-2 ఎకరాలు సొంతగా భూమి ఉండి అసలు భూమి లేని వాళ్ళు, వ్యవసాయ రంగంలో అనుభవం ఉండే కూలీ పనులు చేసే అనుభవం ఉండేవాళ్ళు, వాళ్ళంతా కౌలు రైతులుగా మారిపోయారు. 95% 2 తెలుగు రాష్ట్రాల్లో కౌలు వ్యవసాయమే జరుగుతూ ఉంది. ఎకరాకి ఒకప్పుడు 10,000 రూపాయల కౌలు అంటే ఘనంగా ఉండేది. నేడు నీటిపారుదల సదుపాయం ఉండి మంచి సారవంతమైన భూములు, మిర్చి సాగుకు అనుకూలమైన భూములు అయితే 30,000, 40,000, 50,000. ఆ అనంతపురం గుంతకల్లో అయితే ఎకరం 60,000 రూపాయల కౌలు కూడా ముందే చెల్లిస్తూ ఉన్నాడు. అంటే కౌలు కూడా ఇంత వివత్సంగా పెరిగిపోయింది. ఇక సాగు ఖర్చు ఎరువుల ధరలు అయితే కాంప్లెక్స్ ఎరువులు అయితే 2,200, 2,300, 1,950 ఈ విధంగా వేలల్లోకి వెళ్ళిపోయిన ఎరువులు వస్తాయి. పురుగు మందుల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల్ని నిలువులా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక ఎకరా మిర్చి సాగు చేస్తే 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. సరే, అందులో ఎంత దిగుబడి వస్తుంది, ఆ ధర ఎంత పలికిద్ది అనేది దేవుడికే తెలియాలి. ఈ విధంగా సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, దిగుబడులు పెరిగినా కూడా పెరిగిన సాగు ఖర్చులకి వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడం, 20-30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా కూడా అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనపడకపోవడంతో వారి బిడ్డల్ని ఏదో ఒకటి సాధ్యమైనంత వరకు చదివించి ఏదో ఒక ఉద్యోగానికి పంపిస్తా ఉన్నారు. సెక్యూరిటీగా గేటు దగ్గర ఉద్యోగానికైనా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రైతు తనకున్న 10-15 ఎకరాల పొలంలో ఆ బిడ్డని వ్యవసాయం చేయమని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించడం లేదు. దీనికి ప్రధాన కారణం, ఒకసారి వ్యవసాయం అనే ఊబిలోకి దిగితే బయటపడటం సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం మేము రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాం, రైతు భరోసా నిధులు ఇస్తూ ఉన్నాం, పిఎం కిసాన్ యోజన ద్వారా వేలు లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. పిఎం కిసాన్ యోజన ద్వారా ఇప్పటికే 19 విడతల ద్వారా 3,80,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో వేసామని కేంద్ర ప్రభుత్వం, రైతు భరోసా ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వేసామని తెలంగాణ, అన్నదాత సుఖీభవ ద్వారా 26,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవసాయానికి మేము చాలా చేస్తున్నామని చెప్పుకుంటున్నా రైతు పండించిన పంటకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేవలం ధరలు ప్రకటించడం, వదిలేయటం. ఆ ధర పతనం అయినప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కనీసం ఇంటర్ఫియర్ అయి కొనుగోలు చేయాలన్న స్పృహ కూడా లేదు. దానికి చట్టబద్ధత లేదు.
కేవలం ఏదో ఢిల్లీలో కూర్చొని మద్దతు ధరలు ప్రకటించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏనాడైనా ఏదైనా ఒక పంట ధర పతనం అయితే కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇక ఆ బియ్యం ఉచితంగా సప్లై చేయాలి కాబట్టి సివిల్ సప్లైస్ ద్వారా ఆ ధాన్యం మాత్రం కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా తేమ ఎక్కువ ఉందని అదని ఇదని భయంకరమైన కోతలు. సన్నధాన్యం అయితే రైతులు ఏదో ఒక విధంగా వ్యాపారస్తులకు అమ్ముకొని బయటపడుతూ ఉన్నారు. దొడ్డు రకాలు సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఇక మనం ఒక ఉదాహరణ ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మార్కెట్లో అప్పుడప్పుడు ఉల్లి ధర కేజీ 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలకు అనూహ్యంగా పెరిగిపోతూ ఉంటుంది. దానికి అనేక కారణాలు. విపరీతంగా వర్షాలు పడి పంట అంతా పోవడం, గడ్డ అంతా కుళ్ళిపోవడం, లేదు అంటే తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చి పంట పోవడం, లేదు అంటే మరొక కారణం కూడా ఉంది. అంతకు ముందు సంవత్సరం ఉల్లి ధరలు దారుణంగా పతనం అయిపోయి కేజీ 2 రూపాయలకి 3 రూపాయలు కొనే దిక్కు కూడా లేకపోవడంతో ఆ తర్వాత సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం. ఈ రకరకాల కారణాల వల్ల మార్కెట్లో ఒకసారి ఉల్లి కేజీ 150 రూపాయలు కూడా వెళ్తూ ఉంటుంది. కేజీ ఉల్లి 50 నుంచి 150 రూపాయల ధర పడిన రికార్డులు ఉన్నాయి. అయితే ఉల్లి ధర ఎప్పుడైతే 50 రూపాయలు పలుకుతుందో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలో దిగుతాయి. అంటే రైతుకి మంచి ధర ఏదైనా దక్కింది అంటే మాత్రం వెంటనే దిగుతాయి. అదే ఉల్లి ధర కేజీ 2 రూపాయలకి పడిపోయినప్పుడు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోత మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తాయి. కేజీ ధర ఉల్లి ధర 50 రూపాయలు పెరిగింది అంటే ఆ రైతు ఆ పంట సాగులో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అసలు దిగుబడులు వచ్చాయా లేదా, కరువుతో పంట అంతా పోయి కొద్దిగా పంట పండితే ఆ పంటను కూడా రైతు మంచి ధరకి అమ్ముకోనీయకుండా దిగుమతులకి గేట్లు ఎత్తేసి బంగ్లాదేశ్ నుంచి ఉల్లిగడ్డలు తీసుకొచ్చి రైతు బజార్ల ద్వారా కేజీ 30 రూపాయలకి సప్లై చేస్తారు. అంటే ఏదైనా మార్కెట్లో పంటల ధరలు పెరిగితేనేమో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలో దిగుతాయి. ధరలు పతనమైనప్పుడు మాత్రం పట్టించుకో. ఈ విధంగా రైతుల్ని దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. టమాటా ధర కూడా అదే పరిస్థితి. చాలా పంటలు, ఆహారం పదార్థాల ధరలు పెరిగితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టి ఆ ధరలని దిగొచ్చేందుకు చర్యలు తీసుకోవడం, దిగుమతుల మీద సుంకాలు ఎత్తేయడం, ఆ ధరలకు అమ్మితే కఠిన ఆంక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం, స్టాక్స్ అన్ని బయటికి తీయడం, రకరకాల యాక్షన్స్ తీసుకొని ఆ ధరలంతా పతనమైన దాకా నిద్రపోవు. మరి అదే ధర రైతులు పండించిన పంట పతనమైనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంత దారుణమైన పరిస్థితి రైతులు ఖర్చులు గుర్రావు. అందువల్ల కనీసం ఎంఎస్పి ధరకైనా కొనుగోలు చేయాలన్న స్పృహ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, ఆ యంత్రాంగం కూడా లేదు. ఉల్లి ధర మనం చూస్తూ ఉన్నాం. కేజీ 4 రూపాయలకు పతనమైనప్పుడు, 2 రూపాయలకు పతనమైనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. కేజీ పొరపాటున 50 రూపాయలకు, 60 రూపాయలకు, 70 రూపాయలకు, 80 రూపాయలకు వెళ్తే వెంటనే కేంద్ర క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కూలిపోతాయంట. అంటే రైతుకి ఏదైనా మంచి ధర దక్కితే అడ్డంకులు సృష్టించడం, ధర పతనం అయితే పట్టించుకోకపోవడం. ఇక వ్యవసాయ రంగానికి ఎవరూ చేయనంత చేశాం, వ్యవసాయ రంగాన్ని పండగ చేశామని చెప్తాం. వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తే రైతులంతా కాడి పడేసి ఎందుకు వేరే రంగాలకు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో 95% మంది వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం తీవ్రమైన నష్టాలు, ప్రతి సంవత్సరం వరదలు, కరువులు అన్నీ తట్టుకొని పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేకపోవడం. ఈ పరిస్థితుల్లోంచి ఆ వ్యవసాయం చేసే రైతులు బిడ్డలను మొత్తం చదివించుకుని అసలు ఈ వ్యవసాయం వద్దు, ఏదో ఒక జాబ్ చేసుకొని పంపిస్తున్నారు. తాజాగా గణాంకాలు పరిశీలిస్తూ ఉంటే వ్యవసాయ రంగంలో 45% మంది మించి పనిచేయడం లేదు. రాబోయే రోజుల్లో వారు కూడా వ్యవసాయం చేయరు. ఇప్పుడు ఎవరైతే పెద్ద వయసు వారు ఉన్నారో 50, 60 వారంతా వ్యవసాయంలో ఉన్నారు. ఆ వయసు వారు వెళ్ళిపోయిన తర్వాత యూత్ అయితే వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ రంగాన్ని అలా కుదేలు చేశారు. భారతదేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు 147 కోట్ల మంది కడుపు నింపుతున్న వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా ఆఫ్రికాలో మరో 40 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఎగుమతి చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు 200 కోట్ల మంది ఆహారాన్ని, అవసరాలని, ఆకలిని తీరుస్తున్న రైతుల బాధలు మాత్రం కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి పట్టడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న సహాయం రైతుని కంటి తుడుపు చర్యలు మాత్రమే. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.